ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థల బస్సులపై ఏలూరు జిల్లా రవాణా శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోపే విద్యార్థులను తరలించే వాహనాల ఫిట్నెస్ను చెక్ చేయించుకోవాలని అధికారులు సూచించినా కొన్ని సంస్థలు నిర్లక్ష్యం వహించాయి. దీంతో రవాణా శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన 32 ప్రైవేటు విద్యా సంస్థల బస్సులపై కేసులు నమోదు చేశారు. వాహన ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా బస్సులు రోడ్డెక్కితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్న ఏలూరు జిల్లా రవాణా శాఖ అధికారి షేక్ కరీంతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. పాఠశాలలు అలాగే కళాశాలలు కూడా ప్రారంభమయ్యాయి. విద్యార్థులను తరలించేందుకు ఆయా స్కూల్ యాజమాన్యాలు స్కూల్ బస్సులను ఉపయోగిస్తూ ఉంటాయి. అయితే ప్రతి సంవత్సరం కూడా స్కూలు అలాగే కాలేజీ బస్సుల ఫిట్నెస్కి సంబంధించి సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి కాలేజీ అలాగే స్కూల్ యాజమాన్యం కూడా విధిగా రవాణా శాఖ అధికారుల వద్ద నుంచి ఆ సర్టిఫికేట్ని తీసుకోవాలి. ప్రస్తుతం ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా రవాణా శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఎవరైతే స్కూల్ కానీ లేకపోతే కాలేజీ కానీ ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేని కాలేజీ బస్సుల మీద కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో దాదాపు 34 బస్సులకి సంబంధించి రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేయడం జరిగింది. అసలు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్ని స్కూల్ బస్సులు ఉన్నాయి, ఇప్పటివరకు కూడా ఎన్ని స్కూల్ బస్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్లు తీసుకున్నాయి అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు ఏలూరు జిల్లా రవాణా శాఖ అధికారి కరీంపుట్టిన రాయంతో మాట్లాడదాం. సార్, జిల్లా వ్యాప్తంగా కూడా స్కూల్ బస్సులు కానీ కాలేజీ బస్సులు కానీ ఎన్ని ఉన్నాయి, ఇప్పటివరకు కూడా ఎన్ని టెస్ట్ చేయించుకోవడం జరిగింది? జిల్లా వ్యాప్తంగా 1242 స్కూల్ మరియు కాలేజ్ బస్సులు ఉన్నాయండి. వాటిలో 1171 అంటే 1171 బస్సులకి ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందారు ఏటీఎస్ ద్వారా. ఇంకా 71 బస్సులు ఉన్నాయి, కొత్త బస్సులు కూడా వస్తున్నాయి, వాటికి యాడ్ అవుతున్నాయి. సో ఈ 71 బస్సులకి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోమని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళకి నోటీసులు కూడా ఇష్యూ చేశాము. వాళ్ళు కూడా రోజు కొన్ని చేసుకుంటూ ఉన్నారు. అనే ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా మాత్రం రోడ్డు మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా వెహికల్ తిరిగే పరిస్థితి లేదు, అలో చేసే పరిస్థితి లేదు. ఈ సందర్భంగా మేము ఒక ప్రత్యేక తనిఖీ బృందాలుగా ఏర్పాటు చేసి మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. వీటిలో దాదాపు 158 వాహనాలపై వివిధ రకాల అఫెన్సులు నమోదు చేశాము ఈ రోజు కూడా. వీటిలో ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ ఏదైతే చట్టబద్ధంగా కంపల్సరీ చేసిందో కేంద్ర ప్రభుత్వం, వాటికి కొన్ని ఇంకా బస్సులకు బిగించుకోవాల్సి ఉన్నాయి. ఆ వాటికి లేనందున మేము కేసులు నమోదు చేస్తున్నాం. సర్టిఫికేట్ అనేది స్కూలు లేకపోతే కాలేజీ ప్రారంభానికి ముందే తీసుకోవాలి, కానీ ఇప్పుడు దాకా డిలే అవ్వడం ఏంటి సార్? ఇది వీటికి ముఖ్య కారణం, డిలే కారణం ఈ వెండర్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళు కొంత లిమిటెడ్ స్టాకే ఉంటుంది. వీళ్ళు ఒక్కొక్క కాలేజీకి 30-40 బస్సులు ఉంటే అన్ని వెహికల్స్కి ఒకేసారి ఫిక్స్ చేసుకోలేరు. కాబట్టి జిల్లా వ్యాప్తంగా అన్ని బస్సులకి దాదాపు 2-3 లిమిటెడ్ డివైస్తో వస్తారు. కాబట్టి దాదాపుగా డైలీ చేసుకుంటున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఒక వారం 10 రోజుల్లో అందరూ కూడా బిగించుకునే అవసరం అయితే ఉంది. అది ఆ దిశగా చేసుకుంటున్నారు. కొత్తగా ఏటీఎస్ సెంటర్లను తీసుకొచ్చింది గవర్నమెంట్. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఇష్యూకి సంబంధించి వాటి పాత్ర ఎట్లా? ఈ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ఏదైతే అంతకుముందు ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇష్యూ చేసేవాళ్ళో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి, అవన్నీ కూడా ఇప్పుడు ఏటీఎస్ ద్వారా మాత్రమే చేస్తున్నాం. ఏటీఎస్ అంటే ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్. ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తాయి. వీటిలో మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పాత్ర ఏది ఉండదు. కాబట్టి ఏ వెహికల్స్ ఏదైనా సరే ఫిట్నెస్ పొందాలంటే ప్రభుత్వం ఆథరైజ్డ్ ఏటీఎస్ ద్వారా మాత్రమే చేసుకోవాలి. ఆ ఏటీఎస్లోనే ఈ స్కూల్ బస్సులు కానీ ఫిట్నెస్లో తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏటీఎస్ సెంటర్లు వచ్చిన తర్వాత ఈ స్కూల్ బస్సులు కానీ లేకపోతే కాలేజీ బస్సులకు ఫిట్నెస్ కి సంబంధించి మీ శాఖ పాత్ర ఉంది? తప్పకుండా వీటికి రెగ్యులేషన్ రోల్ అయితే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కు ఉంటుందండి. ఏటీఎస్ పాత్ర ఎంతవరకు అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చే వరకే వాళ్ళ పాత్ర. ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ కానీ వాటికి రూల్స్ ఏదైతే సెంట్రల్ రూల్స్ స్టేట్ రూల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయించే బాధ్యత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మీద ఉంది. కాబట్టి ఈ చెకింగ్ అయినా ఏదైనా సరే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్సే చెక్ చేస్తారు. ఇప్పుడు ఈ స్కూల్ కానీ లేకపోతే కాలేజీ బస్సులు ఫిట్నెస్ కి సంబంధించి కానీ లాస్ట్ గడువు ఏమైనా ఉందా సార్? లేదా ఎప్పుడు ఇది నిరంతరం జరిగే ప్రక్రియ, ఎప్పుడైనా చేయించుకునే అవకాశం ఉందా? దీనికి గడువు అంటే ఏం లేదండి. ఒక్కసారి May 15కి ఖచ్చితంగా ప్రతి స్కూల్ బస్సుకి ఫిట్నెస్ సర్టిఫికేట్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోతుంది, డీమ్ టు బి ఎక్స్పైర్డ్. సో రోడ్డు మీద తిరిగే ప్రతి స్కూల్ బస్సు ఖచ్చితంగా విద్యార్థులను చేరవేస్తే ఖచ్చితంగా ఫిట్నెస్ సర్టిఫికేట్ వ్యాలిడ్లో ఉంటేనే రోడ్డు మీద యూజ్ చేయాలి. స్కూల్కైనా కాలేజ్కైనా చేయాలి. అలా రోడ్డు మీద ఫిట్నెస్ లేకుండా తిరిగితే మాత్రం వెహికల్ని ఖచ్చితంగా సీజ్ చేయడం. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి విద్యార్థులను చేరవేసే ప్రతి స్కూల్ కానీ లేకపోతే కాలేజీ బస్ కానీ విధిగా కంపల్సరీగా కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ అని తీసుకోవాలి. ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోకుండా రోడ్డు మీద కనుక బస్సు తిప్పితే కనుక కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, ఏలూరు జిల్లా.